కొందూరు కద్దరన్నా ఏయ్ సత్తిరెడ్డి అన్నా చెప్పు. రెడ్డి గారు మీకు 5 నిమిషాల టైం ఇచ్చారు. 6వ నిమిషంలో మీ తాలూకు మనుషులు గాని వస్తువులు గాని ఏది ఇక్కడ ఉండటానికి వీల్లేదు. మీరు ఎక్కడికి వెళ్తారో ఆయనకు అనవసరం. బయలుదేరండి. ఆహా, వరద బాధితులు వలస వెళ్తున్నట్లుగా ఎంత ముచ్చటగా ఉంది. ఎవరమ్మా నువ్వు? నా కూతురు అన్నయ్య. ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావన్నయ్యా? బాగానే ఉన్నానమ్మా. నువ్వు నన్ను ఒక్క విషయంలో క్షమించాలమ్మా. నీ భర్తను చంపక తప్పడం లేదు. చంపేస్తాను వాణ్ణి, చంపేస్తాను. చంపేయన్నయ్యా. నువ్వు నేను కలిసి పుట్టాం, కలిసి చేస్తాం. వాడేవాడన్నయ్యా. మధ్యలో వచ్చాడు, మధ్యలో పోతాడు. నువ్వు చంపాలనుకుంటే చంపే. బాబు, చెల్లికి బొట్టు పెడుతూ గాని పదా. అన్నయ్య అడిగితే 5వ తనాన్ని ఇచ్చేస్తానన్న నా చెల్లిని చూస్తే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. రామ్మా. ఒరేయ్, బావమరుదులు బతక కోరతారు, కానీ మీరు నా చావు కోరారు. అయినా నేను వదిలేస్తున్నాను. ఎందుకో తెలుసా? కేవలం నా చెల్లి నుదుట పుట్టు కోసం. మళ్ళీ నా వైపు కానీ నా ఇంటి వైపు కానీ కన్నెత్తి చూస్తే ఈ వేలు ఇక్కడ దిగుతుంది. పోరా. వెళ్ళిరామ్మా. ఓమా నాగిరెడ్డి ఎంపీ అయిపోయాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. శివారెడ్డి గారు హైదరాబాద్ పెళ్లికని వెళ్తే అక్కడ వేసేశారు. వేసిన దొరికారా? ఎందుకు దొరుకుతారన్నా? సీతారాములు కూడా 14 ఏళ్ల అరణ్యవాసం చేశారు. కానీ మనమేమిటండి 22 ఏళ్ల అజ్ఞాతవాసం చేశాం. నేను రాముణ్ణో కాదో తెలీదు కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా సీతవి. పెళ్ళైన క్షణం నుంచి ఈ క్షణం వరకు ఎప్పుడూ నిన్ను ప్రశాంతంగా ఉంచలేదు. భార్య గురించి చాలా పుస్తకాల్లో ఎంతో గొప్పగా రాస్తారు. అలా ఎందుకు రాస్తారు?
నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా అనిపిస్తుంది. ఎవరు అబ్బాయా? అవునండి. పోలికేనా పౌరుషం కూడా వచ్చిందా? వాడు మీ బిడ్డండి. ఇన్స్పెక్టర్ అంటగా అవసరమా నీకు ఆ ఉద్యోగం? లేని వాడికి ఇస్తే ఆ ఉద్యోగం వాడికి అన్నం పెడుతుంది. నీకు కోట్లాది రూపాయల ఆస్తులున్నాయి. మన వంశంలో మిగిలిన ఏకైక వారసుడివి నువ్వు. ఈ సేమ నిన్ను రారాజులా చూసుకుంటుంది. వచ్చేయ్. కద్దరు వేయాల్సిన ఒంటి మీద కాకి వద్దు, వదిలే. కద్దరు బట్టలు వేసుకుని కత్తులు పట్టుకుని బాంబులు చుట్టి మీరు సంతోషంగా ఒక్కరోజైనా గడిపారని నేను అనుకోను. ఇకనైనా వాటిని వదిలేస్తే మంచిది. సత్యరెడ్డి అన్నా, ఎప్పుడో మాటలు రానప్పుడు చూశాను. ఇప్పుడు వీడి నోట్లో నీతులు వినాల్సి వస్తుంది. కొట్టేలు కొట్టి అబ్బాయికి భోజనం పెట్టు, భోంచేసి పడుకు. వీడు చాలా సిన్సియర్ ఆఫీసర్. మనల్ని వాడి నుంచి కాపాడాలంటే వీడే కరెక్ట్. సిన్సియారిటీ వాళ్ళ బ్లడ్లోనే ఉందండి. అంటే మేమంతా సన్నాసులమా? వాళ్ళ బ్లడ్కి మీ బ్లడ్కి చాలా తేడా ఉందండి. ఏంట్రా తేడా? చూపెడతాను ఆగండి. ఇది విస్కీ, దీంట్లో పోసాం ఇషోడా. ముందు కామ్గా ఉంటుంది, టైం వచ్చినప్పుడు భగ్గుమంటుంది. అది వాళ్ళ బ్లడ్. ముందు బుసబుసా పొంగుద్ది, టైం వచ్చినప్పుడు తుస్సుమంటది. ఇది మీ బ్లడ్. ప్రాణాలు తోడేస్తా పిచ్చిగా మాట్లాడావంటే. వాడి కొడుకు మనకు అండగా ఉంటే వీడు వాడినైనా చంపుతాడు, లేదా వాడు వీడినైనా చంపుతాడు. ఏది జరిగినా మనకే మంచిది. ఆ ఏసీపీ గారిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేద్దాం. हेलो, नमस्ते शिवाजी साहब। नमस्ते, मैं काशी रेड्डी। हाउ आर यू? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పని అయిపోయినట్టే, పదని పొంచేద్దాం. ఏంటా ఫోటో ఇక్కడ? చెప్పాను కదా వీడి ఫోటో ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదని. చేతి నరికేస్తాను చెయ్యి. ఇంతకాలం నాలో నీ భార్యనే చూసాం. ఆ ఫోటో అక్కడి నుంచి తీస్తే చెన్నకేశవరెడ్డి చెల్లెల్ని చూస్తాం. తగలబడుతున్న ఇంట్లోకి తిరగబడ్డ ఆడదాని జోలికి వెళ్ళకూడదు, కాలిపోతాం. వదిలే, ఫోటోనే కదా. పద భోంచేద్దాం.